ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల టీటీడీ అన్నప్రసాద భవనంలో టీటీడీ ఈవో తనిఖీలు. సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించిన అనిల్ కుమార్ సింఘాల్. సెప్టెంబర్ 22వ తేదీ నుండి కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సకల వసతి సదుపాయాలు. టీటీడీ రిసెప్షన్ విభాగంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. తిరువీధి ఉత్సవంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని దర్శనం. సింహాచలంలో ఘనంగా ఏకాదశి ఉత్సవం. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ. స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలకు చేరుకుని అక్కడి పరిస్థితులను గమనించి మరింత మెరుగ్గా నిర్వహణ ఉండాలని అధికారులకు సూచించారు. పప్పు దినుసుల నిల్వ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నప్రసాదం స్వీకరించడానికి విచ్చేసే భక్తులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం ఎంతో బాగున్నాయని ఈ సందర్భంగా భక్తులు ప్రశంసించారు. అక్కడే ఉన్న ప్రత్యేక ప్రతిభావంతుల ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి వారు అందించిన సలహాలు, సూచనలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతోనూ మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టీటీడీ సౌకర్యాలను ప్రశంసిస్తూనే కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలను వివరిస్తూ ప్రతిరోజు 1,90,000 నుండి 2,10,000 మందికి అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 1985లో మనం ఈ అన్నదానం స్కీమ్ ప్రారంభించాక 94లో అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లో కూడా ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పొరేట్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. 2018-19 లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పుడు నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ ఏదైతే ఉందో దాని మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ 2019-20 నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1,854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2,127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2,263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తున్న డొనేషన్స్ 2024లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు.
అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి అంటే దాదాపు యావరేజ్గా మనం 2 లక్షల మందికి ఏదో ఒక మీలు, టిఫిన్, మీల్స్, క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా 1,90,000 నుంచి 2,10,000 మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నింటి మీద దాదాపు అయ్యే ఖర్చు సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. కాబట్టి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా పెరిగింది. ఇటువంటి స్పందన భక్తుల నుంచి ఈ ట్రస్ట్కి విరాళాల కోసం వస్తూ ఉంది. ఈవెన్ కోటి రూపాయలు పైన ఇస్తున్నటువంటి డొనేషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. 23-24లో దాదాపు 14 మంది కోటి రూపాయలు పైన డొనేషన్స్ ఇస్తే లాస్ట్ ఇయర్ 25 మంది ఇచ్చారు. ఈ సంవత్సరం ఈ 5 నెలలోనే 14 మంది ఇప్పటికీ కోటి రూపాయలు పైన డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ భక్తులందరూ కూడా టీటీడీ మీద ఒక నమ్మకంతో అంటే ఈ అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇచ్చినట్లయితే వస్తున్నటువంటి భక్తులకి బాగా అన్నదానము టీటీడీ సేవలు ఇవన్నీ కూడా అందిస్తుంది. మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకొని ఎక్కడా కూడా వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా సరి అయిన టేస్ట్తో ఇవన్నీ కూడా సరఫరా చేయగలిగే కెపాసిటీ టీటీడీకి ఉంది. ఆ నమ్మకంతో భక్తులందరూ కూడా డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఎంతమంది స్టాఫ్, ఎంతమంది శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో కానీ ఇక్కడ కానీ కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. టీటీడీ మీద ఉన్నటువంటి బాధ్యత ఇంకా పెరుగుతుంది. ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు లక్షలాది మంది మాడా స్ట్రీట్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ఉంది, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఎక్కడా కూడా తేడా లేకుండా ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్లో ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అక్కడ ఇస్తున్నటువంటి అన్నదానం ఇవన్నీ, అది కాకుండా శానిటేషన్ ఇవన్నీ మీద కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత క్యూ లైన్స్లో బయట 2-3 ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఇటువంటి స్పందన ఒకవైపు భక్తుల నుంచి వస్తూ ఉంటే టీటీడీ అధికార యంత్రాంగం టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఇంకా మెరుగువైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. ఇంకా కూడా భక్తులు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే అటువంటి ఫీడ్బ్యాక్ అన్నీ కూడా డయల్ రివ్యూ కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము చేసినటువంటి IVRS సర్వేలు కానీ ఈమెయిల్స్ కానీ ఇటువంటి ద్వారా తెలియజేసినట్లయితే ఇంకా మేము మెరుగైన సేవ అందించే అవకాశం దొరుకుతుంది. అటువంటి సహకారం భక్తుల నుంచి కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జాజి, జాపత్రి, జువ్వాది, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, పునుగు తైలంతో సిద్ధం చేసిన ప్రత్యేక లేపనంతో అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులుంటే త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నప్రసాద విభాగం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, డీజీపీ సురేంద్ర,
ఓఎస్డీ సత్రనాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 2025వ సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ఈ టికెట్లను విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి డిసెంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను సెప్టెంబర్ 18వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల నుండి అంగప్రదక్షిణ టోకెన్లను కూడా టీటీడీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనుంది. ఇక ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోటా అందుబాటులో ఉంటుంది. ఇక సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10 లక్షల విరాళం సమకూరింది. విజయనగరానికి చెందిన కృష్ణ హరీష్ ఈశ్వర అనే భక్తుడు ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవంలో అభయప్రదానం చేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఏకాదశి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహాద్రి అప్పన్న దేవేరులతో కూడి తిరువీధి ఉత్సవంలో భక్తులను కటాక్షించారు. అదేవిధంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సీతారామచంద్ర స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత చక్కటి వేదికపై సీతాలక్ష్మణ సమేత స్వామివారిని వెంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల కర్ణాటక అతిథి గృహాల్లోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశానికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈవో గారికి, సివిఎండ్ఎస్ఓ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన
చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాలని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు 3000 పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల, మరో 1000 ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసుకురావడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ని, తర్వాత కింద పార్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా రిమైనింగ్ డేస్లో బ్రహ్మోత్సవాలు కాకుండా గరుడోత్సవం రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నా కానీ ఆర్టీసీ మరియు ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ 5 ప్రాంతాల్లో తిరుపతిలో పార్కింగ్, దేవులోకు మరియు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో వచ్చే విధంగా అన్ని భక్తులకి తగిన సమాచారాన్ని, డైరెక్షన్స్ కానీ అన్నీ ఇస్తూ అక్కడ ఫ్రీ బసెస్ని, లైటింగ్ ఫెసిలిటీని, వాటరు, టాయిలెట్స్ కల్పిస్తూ అక్కడి నుండి సురక్షితంగా భక్తుల్ని పైకి తీసుకొచ్చి గరుడోత్సవాన్ని అటెండ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా దాదాపు లక్షలలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చేసే ఫెసిలిటీస్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 4000 కెమెరాస్ వరకు తిరుమలలో, కింద తిరుపతిలో కూడా కెమెరాస్ అన్నీ కూడా ఈ మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో అన్ని విభాగాల నుంచి కూడా అధికారులు ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఆ విభాగానికి సంబంధించిన అధికారులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ పరంగా, విఐపి సెక్యూరిటీ పరంగా అన్ని యాక్సెస్ కంట్రోల్ కానీ, బీడీ చెకింగ్స్ కానీ, గ్రేహౌండ్స్, తర్వాత ఆక్టోపస్ టీమ్స్తో కంటిన్యూగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఒక శాంతియుత వాతావరణంలో, ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనంతరం టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, 2000 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్, ఆక్టోపస్ దళాలు బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహిస్తారని వివరించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి బందోబస్తు అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలన్నింటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పర్సనల్స్కి అందరికీ కూడా అదనంగా కలుపుతూ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని సుమారు 2000 వరకు విజిలెన్స్ సిబ్బంది మరియు అనుబంధ ఆక్టోపస్ లాంటి ఫోర్సెస్, అలాగే ఎస్పీఎఫ్కి సంబంధించి స్కానింగ్ ఫోర్సెస్, వీళ్ళందరినీ కూడా ఒక 2000 మంది వరకు ఉండేటటువంటి ఫోర్సును కూడా మనం మాడా వీధులు కానీ అటు గ్యాలరీస్కి సంబంధించి కానీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎన్యూమరేషన్ వర్క్స్ కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వర్కౌట్ చేస్తూ భక్తులకి వచ్చేటటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఆర్టీసీ, అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్కింగ్ ప్లేసెస్, పైన ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని, కిందనున్న పార్కింగ్ ప్లేసెస్ని కూడా గైడ్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించే విధంగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా అందరికీ కూడా బందోబస్తుకు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఏం చేయాలి అనేటటువంటిది జనరల్ బ్రీఫింగ్, స్పాట్ బ్రీఫింగ్ లాంటివి
ఇస్తూ వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం జరిగినటువంటి బందోబస్తులు వాటిలో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఏవేవైతే పాయింట్స్ ఎస్పీ గారు ఇదివరలో చెప్పి ఉన్నారో వాటి దగ్గర కంజెషన్స్ అనేటటువంటి ఉండకుండా డీకంజెస్ట్ చేసే విధంగా కొంచెం క్యూ లైన్స్ని వాటిలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ, సో స్టెప్స్ అనేటటువంటివి ఎక్కడైతే దిగే దగ్గర ఉన్నాయో వాటిని తగ్గిస్తూ, సో వేరే ఆల్టర్నేటివ్ మీన్స్ ద్వారా కూడా పిల్గ్రిమ్స్ని లోపలికి తీసుకునే విధంగా ఫీడర్ లైన్స్ ద్వారా దర్శనం చేయించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ భక్తుల యొక్క దర్శనాలన్నింటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క భద్రతకి సంబంధించిన అన్ని విషయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఏజెన్సీస్, అదర్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కూడా డిస్కస్ చేసుకొని అందరినీ కూడా సమాయత్తం చేసి అదనంగా కూడా ఫోర్సెస్ అన్నింటినీ కూడా డిప్లాయ్ చేస్తూ డిప్లాయ్మెంట్ అనేటటువంటి దాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారా కూడా సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తూ పబ్లిక్కి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇచ్చే విధంగా మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రియల్ టైం షేర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పోలీసు, విజిలెన్సు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారి సన్నిధిలో యాగశాల క్రతువులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలు జరిగాయి. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, వాస్తు హోమం, అకల్మష హోమం, దీపారాధన, మహా నైవేద్యం తదితర క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ దేత తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. అనంతరం పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. ఆలయంలోని యాగశాలలో హోమాలను నిర్వహించిన అనంతరం అర్చకులు పవిత్రాలను శిరస్సును పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తికి, పరివార దేవతలకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఆలయ గోపుర శిఖరం, రాజగోపురాలకు పవిత్రాలను సమర్పించి హారతులు అందజేశారు.
ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతరం గురువారం రాత్రి యాగశాల పూజలు నిర్వహించారు. ఆపై ఋత్విక్కులు పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, కలశారాధన, పవిత్ర ప్రతిష్ఠ, హోమం, లఘుపూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ఉత్సవమూర్తులకు హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీలపట్ల కోనేటిరాయస్వామివారి దేవాలయంలో పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజన క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర క్రతువులను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్ల చెంత పవిత్ర ప్రతిష్ఠ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా కోనేటిరాయ స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత తులసి మాలలు, పుష్పమాలలతో ఉత్సవర్లకు అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం ఉత్సవ శోభగులతో పరిమళించింది. భాద్రపద ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చన భక్తులను ముగ్ధులను చేసింది. స్వర్ణ సింహాసనంపై విశేష అలంకరణతో స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి, వేద పారాయణం సహితంగా స్వామివారికి వర్ణ శోభిత పుష్పాలతో అర్చన జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం హరోంహర స్మరణలతో మారుమోగింది. సర్పదోష పరిహార క్షేత్రంగా నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు పవిత్ర జలాలు, ద్రవ్యాలను నింపిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేయగా అర్చకులు స్వామివారికి ఆ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు.
శక్తిధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం జరిగింది. అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. తరువాత శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో హోమగుండాలను ఏర్పాటు చేసి అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో రుక్మిణి శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేక వేదికపై వధూవరులుగా అలంకరించిన రుక్మిణి శ్రీకృష్ణ స్వామివార్లను వెంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్ద నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము పలుమరుగుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పెరుగులు ముంగిట నెగయుచు మోదగను బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ కాళికాదేవి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి.
ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటాన్ని ఆలయ ప్రాంగణంలో ఉంచి పుష్పమాలలతో అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.